ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు చక్కటి వాక్కును అనుగ్రహిస్తూ ఉన్నారు. నీవు సురక్షితముగా ఉండునట్లు నీవు నీ దేవుని సముఖమునకు, నీ దేవుని సన్నిధికి వచ్చి ఉన్నావు. ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద నీవు సురక్షితముగా ఉంటావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమును అనుగ్రహించే దేవుడై ఉన్నారు. తప్పక నీకు సంపూర్ణమైన బహుమానమును దేవాది దేవుడు అనుగ్రహిస్తారు. నీవు చేసిన ప్రతిదానికి కూడా దేవుడు ప్రతిఫలమునిస్తారు. ఎందుకంటే ప్రేమ కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు నీ దేవుడై ఉన్నారు. ఆయన కరుణ కలిగిన, ప్రేమ కలిగిన కవిగిటిలోనికి నీవు చేరుకొని ఉన్నావు. ఇది దేవుడు నీ బ్రతుకులో నీకు ఇచ్చిన మహా ఆశీర్వాదము. అది ఉన్నతమైన మహాభాగ్యమై ఉన్నది. కాబట్టి నేస్తమా, దేవుని మాట ప్రకారము జీవించు. దేవుని చిత్త ప్రకారము మాత్రమే నీవు జీవించు. దేవునికి ఇష్టమైన బిడ్డగా, దేవునికి ఒక ఇంపైన సువాసనగా నీ బ్రతుకు ఉండేటట్టు నీవు జాగ్రత్త పడు. ఎందుకంటే దేవుని బహుమానము, దేవుని ఫలము, దేవుని క్షేమము, దేవుని కాపుదల అన్నిటినీ దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచారు. వాటన్నిటినీ నీవు తప్పక సొంతము చేసుకుంటావు. గనుక దేవుడిచ్చిన ఈ వాత్సల్యతను, దేవుడు నీకు అనుగ్రహించిన ఈ అమూల్యమైన రక్షణను నీవెన్నడూ కూడా వ్యర్థము చేసుకోనకూడదు. నీవు దేవుని ప్రణాళికలలో నిర్మించబడిన వ్యక్తివై ఉన్నావు. దేవుని చిత్తములో దేవుడు తన నామ మహిమ కొరకు నిన్ను రూపించి ఉన్నారు. నీవు ఆయన సన్నిధికి, ఆయన చిత్తములోనికి తేబడి ఉన్నావు. కాబట్టి నేస్తమా, దేవునికి ఇష్టునిగా దేవుని అడుగు జాడల యందు నీవు జీవించు. సంపూర్ణమైన బహుమానమును దేవుడు నీకు తప్పక అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాము. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. కనికరము కలిగిన దేవుడా, మీ బిడ్డ జీవితంలోనైనా మీ వాత్సల్యతను మెండుగా అనుగ్రహించి మీరు సిద్ధపరిచిన ప్రతి బహుమానమును పొందుకునే యోగ్యత అనుగ్రహించమని మీ కాలు పట్టి వేడుకుంటున్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటున్నాము తండ్రి. అందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో చేయండి. మేలులతో హృదయాలు తృప్తిపరచండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు ఆరోగ్యమును, జ్ఞాపక శక్తిని ప్రసాదించి నాయన, మరి తండ్రి, పరీక్షలన్నీ కూడా ఎంతో చాకచక్యముతో రాసి ఉన్నతమైన విజయమును పొందుకునే భాగ్యం దయచేయండి తండ్రి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి. యవన కాలమందు ఉన్న బిడ్డలకి సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించి మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధి దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.